హలో మీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియో వచ్చేసి నేను చేసిన మినీ ప్రాజెక్ట్ గురించి. ఆల్రెడీ ఈ మినీ ప్రాజెక్ట్ లో యూజ్ చేసిన పిఎల్సి మాడ్యూల్ అన్బాక్సింగ్ వీడియో అండ్ దాని ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ పోస్ట్ చేశాను. అది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి. ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి అసలు ఆ పిఎల్సి ఎస్కాడా యూజ్ చేసుకొని ఎందుకు ప్రాజెక్ట్ చేయాలనుకున్నాను, బేసిక్ గా ఆ ప్రాజెక్ట్ ఎలా వర్క్ అవుతుంది మరియు పిఎల్సి మాడ్యూల్ యొక్క బేసిక్స్ కూడా తెలుసుకుందాం. అండ్ నా ప్రాజెక్ట్ టోటల్ అవుట్పుట్ కూడా ఎలా వచ్చిందో కూడా చూద్దాము. ఫస్ట్ అయితే ఈ ప్రాజెక్ట్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అనేది చెప్తాను. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ చూసుకుంటే పవర్ సిస్టమ్స్ లో చూసుకున్న, ఇండస్ట్రీస్ లో చూసుకున్న ప్రతి మిషన్ కూడా త్రూ సిస్టమ్ నుంచే ఆపరేట్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పవర్ సిస్టమ్స్ లోనే చూసుకుంటే ఒక సబ్స్టేషన్ లో ప్రతి ఒక్క సర్క్యూట్ బ్రేకర్ కూడా ఈ సిస్టమ్ లో నుంచే ఆపరేట్ అవుతుంది. ఏ ఫీడర్ నైనా ఓపెన్ చేయాలన్నా క్లోజ్ చేయాలన్నా త్రూ సిస్టమ్ నుంచే ఓపెన్ క్లోజింగ్ అనేది జరుగుతుంది. అండ్ దీంట్లో మాన్యువల్ ఆపరేషన్ కూడా ఉంటది. కాకపోతే ఈ మాన్యువల్ ఆపరేషన్ కూడా సేఫ్ గా అయ్యే విధంగా లో వోల్టేజ్ స్విచ్చింగ్ ఆపరేషన్ అనేది ఇంప్లిమెంట్ చేశారు. అయితే ఓల్డెన్ డేస్ లో చూసుకుంటే ఈ సర్క్యూట్ బ్రేకర్స్ ని ఓపెన్ చేయాలన్నా క్లోజ్ చేయాలన్నా మాన్యువల్ గా ఓపెన్ క్లోజ్ చేయాల్సి వచ్చేది. అంటే ఒక హ్యూమన్ ఇంటరప్ట్ అయ్యి అక్కడికి వెళ్లి ఫీల్డ్ లోకి ఆ స్విచ్చింగ్ ఆపరేషన్ అనేది మాన్యువల్ గా చేయాలి. అలా చేసేటప్పుడు ఏదైనా తప్పు జరిగింది అంటే ఎవరైతే కంట్రోల్ చేస్తున్నారో వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉండేవి. ఎందుకు అంటే ఆ స్విచ్చింగ్ ఆపరేషన్ అనేది వెరీ హై వోల్టేజెస్ లో ఉంటాయి. 11 kV అయి ఉండొచ్చు, 132 kV అయి ఉండొచ్చు, 33 kV అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా చాలా హై వోల్టేజ్ తో ఉంటాయి. ఏదైనా చిన్న తప్పు జరిగిందంటే ఎవరైతే కంట్రోల్ చేస్తున్నారో వాళ్ళ ప్రాణాలు చాలా రిస్క్ లో ఉండేవి. ఈ పవర్ సిస్టమ్స్ అనే కాదు, చాలా ఇండస్ట్రీలో కూడా మిషన్స్ అనేవి హై వోల్టేజెస్ తో ఆపరేట్ అవ్వటం అండ్ అవి ఆపరేట్ అయ్యే ప్లేసెస్ కూడా చాలా డేంజరస్ గా ఉంటాయి కొన్ని. సో వీటన్నిటిని కంట్రోల్ చేయాలి అంటే మాన్యువల్ ఆపరేషన్ అనేది తీసేయాలి. అప్పుడే ఈ పిఎల్సి ఎస్కాడా వచ్చాయి. అంటే ఎస్కాడా అంటే సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డేటా ఎక్వసిషన్. దీన్నే హెచ్ఎంఐ అంటారు. అంటే హ్యూమన్ మిషన్ ఇంటర్ఫేస్. ఏదైతే మిషన్ ఉంటుందో ఆ మిషన్ యొక్క ఇంటర్ఫేస్ అనేది మనకి సిస్టమ్ లో కనిపిస్తూ ఉంటది. దాన్ని ఆన్ చేయాలన్నా ఆఫ్ చేయాలన్నా అది ఏ పొజిషన్ లో ఉంది, రన్ పొజిషన్ లో ఉందా, రొటేట్ అవుతుందా, లేకపోతే ఆఫ్ లో ఉందా, ఓవర్లోడ్ అవుతుందా, అవన్నీ కూడా ఈ ఇంటర్ఫేస్ లో మనకి కనిపిస్తూ ఉంటాయి. దీన్ని మనం డిజైన్ చేసుకోవాలి. అండ్ ఈ ఎస్కాడా అనేది పిఎల్సి తో కమ్యూనికేట్ అవుతా ఉంటది. అండ్ ఈ పిఎల్సి అంటే ప్రోగ్రామబుల్ లాజిక్ కంట్రోలర్. అంటే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఆర్డినో బోర్డ్ లాగా, ESP32 లాగా అలాంటిదే. కాకపోతే ఇది ఇండస్ట్రియల్ గ్రేడ్ ఉంటది. అంటే ఇండస్ట్రీలో చూసుకున్నా గానీ, పవర్ సిస్టమ్స్ లో చూసుకున్నా గానీ 24/7 అనేది ఆ సిస్టమ్స్ అనేవి రన్నింగ్ లో ఉంటాయి. అప్పుడు ఈ ఆర్డినో గానీ, ఈ ESP32 గానీ ఇవన్నీ కూడా చాలా తక్కువ వోల్టేజ్ లో ఆపరేట్ అవుతా ఉంటాయి. వాటి రిలయబిలిటీ చాలా తక్కువగా ఉంటది. కొంచెం వోల్టేజ్ తేడా వచ్చిందంటే బోర్డు అనేది కాలిపోతూ ఉంటాయి. బేసిక్ గా అవి చిన్న ప్రాజెక్ట్స్ కోసం అండ్ బేసిక్ కంట్రోలింగ్స్ కోసం యూస్ చేస్తూ ఉంటారు. వెన్ కమ్స్ టు పవర్ సిస్టమ్స్ అండ్ ఇండస్ట్రీస్ అవి 24/7 వర్క్ అవుతూనే ఉండాలి. అప్పుడు ఈ బోర్డ్స్ యూస్ చేస్తే అవి ఎఫిషియెంట్ గా వర్క్ అవ్వవు. అందుకే ఈ పిఎల్సి అనేది వచ్చింది. ఈ పిఎల్సి అనేది 24/7 365 days ఆన్ లో ఉంచినా కానీ ఇది రిలయబుల్ గా, ఎఫిషియెంట్ గా, యాక్యురేట్ గా వర్క్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు పిఎల్సి యొక్క బేసిక్స్ తెలుసుకుందాం. అంటే పిఎల్సిలో కూడా ఆర్డినో బోర్డులో ఉన్నట్టు ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్స్ ఉంటాయి. ఆర్డినో బోర్డులో ఉన్నట్లే మనం దీంట్లో కూడా ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. కాకపోతే ఆ ప్రోగ్రామ్ డిఫరెంట్ గా ఉంటుంది, ఈ ప్రోగ్రామ్ డిఫరెంట్ గా ఉంటుంది. ఈ పిఎల్సిలో ప్రోగ్రామ్ వచ్చేసి లేడర్ లాజిక్ ప్రోగ్రామ్ అని అంటారు. అది ఎలా రాయాలో కూడా చెప్తాను. ఈ పిఎల్సిలో ఇన్పుట్స్ అనేవి ఎక్స్ అని అంటారు. నా ప్రాజెక్ట్ లో యూజ్ చేసిన డెల్టా పిఎల్సిలో చూసుకుంటే ఇన్పుట్స్ వచ్చేసి 8 ఇన్పుట్స్ X0 to X7 అలా ఒక్కొక్క పిఎల్సికి ఒక్కొక్కలాగా ఇన్పుట్ అవుట్పుట్స్ అనేవి ఉంటాయి. బేస్డ్ ఆన్ అవర్ అప్లికేషన్ మన ఇష్టం వచ్చిన పిఎల్సి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇకపోతే అవుట్పుట్స్ నేమో Y అని అంటారు. Y0, Y1, Y2, Y3 అలా. సో మనం ఇన్పుట్ కి ఇవ్వాల్సిన సిగ్నల్ ఏంటి అంటే 24 volts అనమాట. అవుట్పుట్ వచ్చేసి రిలే టైప్ ఉంటుంది, ట్రాన్సిస్టర్ టైప్ ఉంటుంది. రిలే టైప్ అంటే మనకి బేసిక్ గా రిలే ఆపరేషన్ తెలుసు. రిలేకి ఎప్పుడైతే ఆపరేటింగ్ వోల్టేజ్ పంపుతామో ఆ కాయిల్ యాక్టివేట్ అయ్యి అది ఓపెన్ లో ఉన్న సర్క్యూట్ కాస్త క్లోజ్ అవుతుంది, క్లోజ్ లో ఉన్న సర్క్యూట్ ఓపెన్ అవుతుంది. ఈ అవుట్పుట్ టైప్ కూడా అంతే. ఏ అవుట్పుట్ కి అయితే పిఎల్సి నుంచి సిగ్నల్ వస్తుందో ఆ అవుట్పుట్ లో నార్మల్లీ ఓపెన్ లో ఉన్నది క్లోజ్ అవుతుంది. సో మనం ఇన్పుట్ సిగ్నల్స్ అనేవి మనం ఎక్కడెక్కడ నుంచి ఇవ్వచ్చు అంటే స్విచెస్ నుంచి ఇవ్వచ్చు, సెన్సార్స్ నుంచి ఇవ్వచ్చు, ఫీడ్బ్యాక్స్ నుంచి ఇవ్వచ్చు. అండ్ అవుట్పుట్స్ వచ్చేసి మనం రిలేస్ కనెక్ట్ చేసుకోవచ్చు, కాంటాక్టర్స్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇలా అవుట్పుట్స్ అనేవి కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఈ పిఎల్సిలో M అనేది ఉంటుంది. M అంటే ఇంటర్నల్ మెమొరీ. అంటే ఏదైతే ఇన్పుట్ X ఉందో అది ఫిజికల్
ఫిజికల్ ఇన్పుట్ అన్నమాట. ఫిజికల్ గా మనం 24 వోల్ట్స్ ఇన్పుట్ సిగ్నల్ అనేది ఏదో ఒక ఇన్పుట్ కి ఇచ్చాము అంటే దాంట్లో ఏదైతే ప్రోగ్రామ్ మనం అప్లోడ్ చేస్తామో దాన్ని బట్టి అది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఈ ఇంటర్నల్ మెమొరీ ఎం అంటే మనం ఎస్కాడా నుంచి కంట్రోల్ చేయాలి అంటే ఈ ఇంటర్నల్ మెమొరీ ఎం అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా ఒక పిఎల్సీని బట్టి ఉంటాయి. M0, M1, M2, M3 ఇట్లా రకరకాల పిఎల్సీని బట్టి ఇంటర్నల్ మెమోరీస్ అనేవి ఉంటాయి. ఇంకా ఇంటర్నల్ గా టైమర్స్ ఉంటాయి, కౌంటర్స్ ఉంటాయి, డేటా రిజిస్టర్స్ ఉంటాయి. ఇవన్నీ యూస్ చేసుకొని మనం ఆ పిఎల్సీలో మనం ప్రోగ్రామ్ ని అప్లోడ్ చేయవచ్చు. మరి ఈ ప్రోగ్రామ్ ఎలా రాయాలి అంటే మనం ఈ పిఎల్సీని సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అంటే ఈ పిఎల్సీలు అనేవి చాలా రకాల కంపెనీలు డిజైన్ చేస్తూ ఉంటాయి. ఉదాహరణకు చూసుకుంటే నా ప్రాజెక్ట్ లో యూస్ చేసిన పిఎల్సీ వచ్చేసి డెల్టా పిఎల్సీ, కంపెనీ వచ్చేసి డెల్టా. ఈ డెల్టా కంపెనీ ఇంకా చాలా రకాల పిఎల్సీలు డెవలప్ చేస్తూ ఉంటది. అంటే దాంట్లో రకరకాల మోడల్స్ ఉంటాయి. నేను యూస్ చేసింది వచ్చేసి డెల్టా డివిపి 14SS2. ఇది అవుట్పుట్ వచ్చేసి రిలే టైప్. 14 అంటే ఐఓ పోర్ట్స్. ఇందులో 8 ఇన్పుట్ పోర్ట్స్ ఉన్నాయి, 6 అవుట్పుట్ పోర్ట్స్ ఉన్నాయి. అంటే టోటల్ 14 ఐఓ పోర్ట్స్. బేస్డ్ ఆన్ అవర్ అప్లికేషన్ మనం మన ఇష్టం వచ్చిన ఐఓ పోర్ట్స్ అనేవి సెలెక్ట్ చేసుకొని పిఎల్సీ తీసుకోవచ్చు. ఇందులో ఈ డెల్టా అనేది ఒక కంపెనీ మరియు సీమెన్స్ ఉంటది. ఈ సీమెన్స్ అనేది చాలా పాపులర్ కంపెనీ. ఈ సీమెన్స్ పిఎల్సీసే ఎక్కువ మన పవర్ సిస్టమ్స్ లో, ఇండస్ట్రీస్ లో ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకా స్నైడర్ ఉంది, ఓమ్రాన్ ఉంది, ఇంకా చాలా పిఎల్సీస్ ఉన్నాయి. మనం సెలెక్ట్ చేసుకున్న పిఎల్సీని బట్టి ఆ సొంత కంపెనీకి ఒక సాఫ్ట్వేర్ ఉంటది. ఆ సాఫ్ట్వేర్ యూస్ చేసుకొని మనం దాంట్లో ప్రోగ్రామ్ ని అప్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బేసిక్ గా ఆ ప్రోగ్రామ్ ఎలా వర్క్ అవుతుంది అని చెప్తాను. ఈ ప్రోగ్రామ్ ని లేడర్ లాజిక్ ప్రోగ్రామ్ అని అంటారు. ఇందులో ఇన్పుట్ సైడ్ ఉంటది, అవుట్పుట్ సైడ్ ఉంటది. ఇన్పుట్ సైడ్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంటది, అవుట్పుట్ సైడ్ అనేది రైట్ సైడ్ ఉంటది. మనం ఇన్పుట్ సైడ్ అనేది మనం నార్మల్లీ ఓపెన్ పెట్టుకోవచ్చు, నార్మల్లీ క్లోజ్ పెట్టుకోవచ్చు, మళ్ళీ దాంట్లో ఇంటర్నల్ రిలే పెట్టుకోవచ్చు. ఇలా మనం ఇన్పుట్ లో పెట్టుకోవచ్చు. అవుట్పుట్ వచ్చేసి వై. అవుట్పుట్ లో మనం వై పెట్టుకుంటాం. వైలో Y1 పెట్టుకోవచ్చు, Y2 పెట్టుకోవచ్చు, Y3 పెట్టుకోవచ్చు. ఇలా సేమ్ యాజ్ ఇన్పుట్ లో కూడా X0 పెట్టుకోవచ్చు, X2 పెట్టుకోవచ్చు, X1 పెట్టుకోవచ్చు, M0 పెట్టుకోవచ్చు, M1 పెట్టుకోవచ్చు. అలా ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ X0 పెట్టా, అవుట్పుట్ వచ్చేసి Y0. అంటే ఇన్పుట్ X0 లో నేను నార్మల్లీ ఓపెన్ పెట్టాను, అవుట్పుట్ వచ్చేసి Y0 కాయిల్ అనమాట. ఈ ఇన్పుట్ X0 ఎప్పుడైతే నేను ఆన్ చేస్తానో అంటే ఇన్పుట్ X0 కి ఎప్పుడైతే 24 వోల్ట్స్ ఇస్తానో అప్పుడు అవుట్పుట్ Y0 అనేది యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడైతే ఇన్పుట్ X0 కి నేను 24 వోల్ట్స్ తీసేస్తానో వెంటనే అవుట్పుట్ Y0 అనేది ఆఫ్ అవుతుంది. ఇలా బేసిక్ గా ఈ ప్రోగ్రామ్ అనేది ఉంటది. ఇంకా దీంట్లో చాలా ఫంక్షన్స్ ఉంటాయి. సెట్ ఫంక్షన్స్, రీసెట్ ఫంక్షన్స్, కౌంటర్స్, రిజిస్టర్స్, డేటా స్టోరేజ్, ఇవన్నీ చాలా ఉంటాయి. రాబోయే వీడియోస్ లో ఇవన్నీ కూడా తెలుసుకుందాము. అసలు ఈ ప్రోగ్రామ్ ఎలా రాయాలో కూడా ట్యూటోరియల్స్ చేస్తాను. ఇప్పుడు నా ప్రాజెక్ట్ స్ట్రక్చర్ గురించి చెప్తాను. నా ప్రాజెక్ట్ లో వచ్చేసి నేను 2 లోడ్స్ ని కంట్రోల్ చేయాలనుకున్నాను. దీనికంటే ముందు అసలు నేను ఈ ప్రాజెక్ట్ ఎందుకు చేయాలనుకున్నాను అంటే ఇప్పుడు ఫ్యూచర్ మొత్తం కూడా ప్రతి థింగ్ సిస్టమ్ నుంచే ఆపరేట్ అవుతూ ఉంది. పెద్ద ఇండస్ట్రీస్, పెద్ద పవర్ సిస్టమ్స్ కూడా సిస్టమ్స్ లో నుంచే ఆపరేట్ అవుతూ ఉంది. సో మనం ఆ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోగలిగితే మనకి కొంచెం ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పేసి నేను ఈ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో నా ప్రాజెక్ట్ స్ట్రక్చర్కి వస్తే అందులో నేను 2 3 ఫేజ్ లోడ్స్ని కంట్రోల్ చేయాలి అనుకున్నాను. సో 2 లోడ్స్ని స్విచ్చింగ్ చేయాలి అంటే ఇక్కడ మనం కాంట్రాక్టర్స్ యూజ్ చేయాలి. కాంట్రాక్టర్స్ అంటే అవి కూడా ఒక రిలే టైపే, కాకపోతే ఇవి హెవీ కరెంట్స్ ని స్విచ్చింగ్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు. ఇందులో ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ కాయిల్ ఉంటుంది. ఇది 230 వోల్ట్స్ ఏసీ సప్లై మీద ఆపరేట్ అవుతూ ఉంటది. ఎప్పుడైతే 230 వోల్ట్స్ దానికి సప్లై ఇస్తామో అది యాక్టివేట్ అయ్యి ఆ 3 ఫేజ్ కాంట్రాక్టర్స్ ని ఓపెన్ లో ఉన్నాయి క్లోజ్ చేస్తుంది. అంటే ఒక స్విచ్ లాగా యాక్ట్ అవుతుంది. అండ్ నా ప్రాజెక్ట్ లో మాన్యువల్ మోడ్ ఆపరేషన్ పెట్టాను, ఎస్కాడా మోడ్ ఆపరేషన్ పెట్టాను. మాన్యువల్ మోడ్ ఆపరేషన్ వచ్చేసి పుష్ బటన్స్ ద్వారా ఆపరేట్ అయ్యేలా పెట్టాను. అండ్ ఈ పిఎల్సీకి ఆ కాంట్రాక్టర్స్ కి మధ్య ఒక ఇంటర్పోజింగ్ రిలేస్ యూజ్ చేశాను. ఎందుకంటే ఈ ఇంటర్పోజింగ్ రిలేస్ యూజ్ చేయడం వల్ల పిఎల్సీకి ప్రొటెక్షన్ ఉంటుంది. డైరెక్ట్ గా పిఎల్సీ అవుట్పుట్ నుంచి కాంట్రాక్టర్స్ కాయిల్ కి సప్లై పంపవచ్చు. కాకపోతే ఓవర్లోడ్ వల్ల కరెంట్స్ ఎక్కువ ఫ్లో అయ్యి కాంట్రాక్టర్స్ నుంచి ఏమన్నా షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అప్పుడు ఈ పిఎల్సీ మీద డైరెక్ట్ గా ఎఫెక్ట్ అవుతుంది. అందుకనే ఈ రెండింటి మధ్యలో ఇంటర్పోజింగ్ రిలేస్ పెట్టాను. ఎందుకంటే ఈ పిఎల్సీ మాడ్యూల్స్ అనేది చాలా కాస్ట్ ఎక్కువగా ఉంటాయి. ఇఫ్ ఎనీ డ్యామేజ్ జరిగిందంటే మళ్ళీ వాటిని రిపేర్ చేయాలన్నా, రీప్లేస్ చేయాలన్నా చాలా బర్డెన్ అవుతుంది. అందుకనే ఈ ఇంటర్పోజింగ్ రిలేస్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఆ పిఎల్సీ యూజ్ చేసుకొని నా ప్రాజెక్ట్ ఎలా డెవలప్ చేశాను అనేది చెప్తాను. నాకు ఇక్కడ 2 లోడ్స్ ని ఆన్ ఆఫ్ చేయాలి. అంటే 2 లోడ్స్ ని మాన్యువల్ మోడ్ లో అండ్ ఎస్కాడా మోడ్ లో ఆన్ ఆఫ్ చేయాలి.
సో మాన్యువల్ ఆపరేషన్ కోసం నేను ఇక్కడ పుష్ బటన్స్ని యూస్ చేశాను. అండ్ ఇన్పుట్ సిగ్నల్కి 24 వోల్ట్స్ కావాలి కాబట్టి నేను ఎస్ఎంపిఎస్ని యూస్ చేశాను. సో ఈ ప్రాజెక్ట్లో నేను 2 amps 24 వోల్ట్స్ ఎస్ఎంపిఎస్ని యూస్ చేశాను. ఇది ఇంటర్పోజింగ్ రిలేస్ వర్క్ అవడానికి మరియు పిఎల్సి పవర్ ఆఫ్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇంకొక సెలెక్టర్ స్విచ్ యూస్ చేశాను. ఇది మాన్యువల్ మోడ్కి ఎస్కాడా మోడ్కి స్విచ్ అవడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఒక లోడ్ మాన్యువల్ మోడ్లో అండ్ ఎస్కాడా మోడ్లో ఎలా ఆపరేట్ అవుతుంది అని చెప్తాను. మాన్యువల్ మోడ్లో చూసుకుంటే ఎప్పుడైతే లోడ్ 1 స్టార్ట్ పుష్ బటన్ నొక్కుతామో అక్కడ నుంచి 24 వోల్ట్స్ అనేది పిఎల్సిలో ఉన్న X0కి వెళ్తుంది. ఇక్కడ నేను ప్రోగ్రామ్ లో ఏం రాశానంటే X0 నుంచి Y0కి అవుట్పుట్ వెళ్ళాలని రాశాను. ఎప్పుడైతే X0కి ఇన్పుట్ సిగ్నల్ 24 వోల్ట్స్ పంపుతామో ఆ సిగ్నల్ ని ఈ పిఎల్సి ప్రాసెస్ చేసి ఏదైతే అవుట్పుట్ కి వెళ్ళాలో ఆ అవుట్పుట్ కి సిగ్నల్ పంపిస్తుంది, అంటే Y0. అప్పుడు Y0కి అవుట్పుట్ వెళ్తుంది. ఇక్కడ ఆ Y0 నుంచి అవుట్పుట్ ఇంటర్పోజింగ్ రిలేకి వెళ్తుంది, అంటే ఇంటర్పోజింగ్ రిలేలో ఉన్న కాయిల్ కి సప్లై వెళ్తుంది. వెంటనే ఇంటర్పోజింగ్ రిలే యాక్టివేట్ అయ్యి అది నార్మల్లీ ఓపెన్ లో ఉన్నది నార్మల్లీ క్లోజ్ చేసేసి వెంటనే కాంటాక్టర్ కి 230 వోల్ట్స్ సప్లై పంపిస్తుంది. వెంటనే కాంటాక్టర్ యాక్టివేట్ అయ్యి 3 ఫేజ్ లోడ్ ని క్లోజ్ చేస్తుంది. వెంటనే లోడ్ అనేది ఆన్ అవుతుంది. అండ్ ఎస్కాడా ఆపరేషన్ కి వస్తే ఎస్కాడా ఆపరేట్ అవ్వాలి అంటే ఇంటర్నల్ మెమొరీ కావాలని చెప్పాను. ఇక్కడ ప్రోగ్రామ్ లో నేను M0 ఇన్పుట్ ఇస్తే Y0కి అవుట్పుట్ పోవాలని రాశాను. ఎప్పుడైతే ఎస్కాడాలో నుంచి స్టార్ట్ బటన్ నొక్కుతామో M0 నుంచి సిగ్నల్ అనేది Y0కి అవుట్పుట్ వెళ్తుంది. వెంటనే అవుట్పుట్ అనేది యాక్టివేట్ అవుతుంది. అలా ఇంటర్పోజింగ్ రిలే యాక్టివేట్ అయ్యి వెంటనే కాంట్రాక్టర్ ని యాక్టివేట్ చేస్తుంది. ఇలా బేసిక్ గా నా ప్రాజెక్ట్ లో ఒక లోడ్ ఆపరేట్ అయ్యేలా డిజైన్ చేశాను. ఇదంతా కొంచెం కన్ఫ్యూజన్ గా ఉండొచ్చు. ఇన్పుట్ 24 వోల్ట్స్ ఇవ్వటం, మళ్ళీ ఇంటర్పోజింగ్ రిలేస్ యాక్టివేట్ అవ్వటం, అవి ఎలా కనెక్ట్ చేయాలి, కాంట్రాక్టర్స్ కి వెళ్ళే సప్లై ఎలా కనెక్ట్ చేయాలి, ఆ కాయిల్ ఎలా యాక్టివేట్ అవుతుంది, ఇవన్నీ కొంచెం కనెక్షన్స్ కొంచెం కన్ఫ్యూజన్ గా ఉండొచ్చు. ఈ పిఎల్సి ప్రోగ్రామ్ ఎలా రాశాను ఇవన్నీ కూడా ఒక వీడియో చేస్తాను. ఇవన్నీ కనెక్షన్స్, ఈ ప్రోగ్రాము ఇవన్నీ చేసి ఒక వీడియో చేస్తాను. అండ్ అంతే, వీడియో అయితే చెప్పాల్సినవి అన్ని చెప్పాను అనుకుంటున్నాను. ఇంకా ఫైనల్ గా అవుట్పుట్ వచ్చేసి చూడండి, మాన్యువల్ ఆపరేషన్ లో అండ్ ఎస్కాడా ఆపరేషన్ లో ఎలా వర్క్ అవుతుంది అని. If you liked this, hit the like button and consider subscribing to Mr. Undertaker YouTube channel.